ఇక చందానగర్ లో భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ ఘటనా స్థలం నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. అరుణ్, మొత్తం 5 అంతస్తుల భవనం కూడా పూర్తిగా దగ్ధమైనట్టుగా తెలుస్తోంది. ఇందులో ఆస్తి నష్టం ఎంత మేరకు ఉండొచ్చు, అలాగే ప్రమాదానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు? ఎస్ హరిప్రియ, నిన్న అర్ధరాత్రి 12 గంటల తర్వాత అయితే ఈ అగ్ని ప్రమాదం జరిగిందని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. ఏదైతే చందానగర్ పోలీస్ స్టేషన్ ఆపోజిట్లో ఉన్నటువంటి అను ఫర్నిచర్ షాప్లో నిన్న అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రస్తుతానికి ఈ ఘటనకు సంబంధించి కేవలం షార్ట్ సర్క్యూట్ ద్వారానే అగ్ని ప్రమాదం జరిగిందని ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తా ఉన్నారు. చూసుకోవచ్చు, మనం కొద్దిసేపటి వరకే కూడా ఇక్కడ పరిజనుల సహాయంతో పూర్తిగా మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. నిన్న అర్ధరాత్రి 12 గంటల నుంచి కూడా ఉదయం 6 గంటల వరకు కూడా పెద్ద ఎత్తున కూడా మంటలు చెలరేగిన పరిస్థితి ఇక్కడ కనిపించింది. దాదాపు 4-5 ఫైర్ ఇంజన్లతో పూర్తిగా మంటలన్నింటి కూడా అదుపులోకి తీసుకొచ్చారు. ఒకసారి మనం భవనం విజువల్స్ కూడా క్లియర్గా చూసుకోవచ్చు. మొత్తం పూర్తిగా భవనం అంతా కూడా మొత్తం 5 అంతస్తుల భవనం పూర్తిగా దగ్ధమైందని చెప్పుకోవచ్చు. మొత్తం ఫర్నిచర్కి సంబంధించినటువంటి వస్తువులు ఉండడంతో కూడా పెద్ద ఎత్తున మంటలు చెలరేగిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. పూర్తిగా ఏవైతే ఫర్నిచర్ వస్తువులు, మంచము, పరుపులు, ఇంకా దుప్పట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫేమబుల్ వస్తువులే కాబట్టి పెద్ద ఎత్తున కూడా ఈ ప్రమాదం జరిగిందని చెప్పుకోవచ్చు. మొదట ఏదైతే ఇక్కడ ఈ ఫర్నిచర్ షాప్ ఉందో, ఫర్నిచర్ కింది గ్రౌండ్ ఫ్లోర్లో ఎక్కడైతే స్విచ్ బోర్డు ఉందో అక్కడ మొదట షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించాయని కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. అయితే అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన జరగడంతో కూడా ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు, కేవలం భారీగా ఆస్తి నష్టం జరిగిందని చెప్పుకోవచ్చు. వరుసగా ఇలాంటి ప్రమాదాలు అయితే జరుగుతున్న సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం దాదాపు మొత్తం పూర్తిగా అయితే మంటలు మొత్తాన్ని కూడా పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు. అదేవిధంగా ఈ ఈ అను ఫర్నిచర్ షాప్ అయితే ఉందో 2 వైపులా కూడా ఇక్కడ షాప్స్ ఉన్నాయి. అటువైపు కూడా మరొక షాప్ ఉంది, అక్కడ కూడా చూసుకోవచ్చు ఎలక్ట్రిక్ షాప్. దానికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఇక్కడ మొత్తం ఈ ఫర్నిచర్కి సంబంధించి పూర్తిగా మొత్తం దగ్ధమైన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఈ ఫర్నిచర్ షాప్ వెనుక భాగంలో ఒక హాస్పిటల్ ఉంది. ఆ హాస్పిటల్ నుంచి కూడా హాస్పిటల్ ఉన్నటువంటి వారందరినీ కూడా ఖాళీ చేసి అక్కడి నుంచి ఆ వెనకాల నుంచి కూడా మొత్తం ఫైర్ ఇంజన్ సాయంతో మొత్తం అక్కడ పూర్తిగా మంటలు అదుపు చేసిన సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. అయితే మొత్తం దీనికి సంబంధించి కూడా ఈ అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి కూడా కేవలం షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగిందని చెప్తా ఉన్నారు. అయితే మరిన్ని వివరాలు అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు అయితే దీనిపైన దర్యాప్తు అయితే చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తంగా దీనికి సంబంధించి కూడా మనతో పాటు ఇక్కడ ఈ అగ్ని ప్రమాద ఘటన జరిగిన సమయంలో అయితే ఆయన ప్రత్యక్ష సాక్షి ఉన్నాడు. అసలు ఈ అగ్ని ప్రమాదం ఎలా జరిగిందో చెప్పండి. మీరు ఉన్నారు కదా, ఎప్పుడు జరిగింది? 11:30 కన్నా. ఎట్లా జరిగింది అనుకో? అంటే షార్ట్ సర్క్యూట్ వచ్చిందన్న మొత్తం. ఏ సమయంలో జరిగింది? 11:20కి అట్లా. ఫైర్ ఇంజన్ ఎన్ని గంటలకు వచ్చింది? 12:30కి వచ్చింది. మొత్తం ఈ 5 ఫ్లోర్లు కదా, ఎంతవరకు ఉంటుంది మొత్తం షాప్? అన్ని ఫర్నిచర్ షాప్ మొత్తం ఫర్నిచరే. మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తారు? ఒక 15-16 సంవత్సరాలు. అంటే ఎట్లా జరిగింది అగ్ని ప్రమాదం? కారణం అంటే తెలియదన్న, మేము కూడా లేకుంటే వచ్చేసరికి గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం అంటుకోబోతుంది. ఇక అయితే మొదట గ్రౌండ్ ఫ్లోర్లోనే పూర్తిగా మంటలు ప్రారంభమయ్యాయని చెప్తా ఉన్నారు. అయితే గ్రౌండ్ ఫ్లోర్లో మంటలు ప్రారంభమైన తర్వాత మొత్తం ఒక్కసారిగా కూడా మొత్తం ఫర్నిచర్కు సంబంధించిన వస్తువులు ఉండడంతో కూడా అన్ని 4 ఫ్లోర్ల వరకు కూడా మంటలు ఎగబాకిన తర్వాత కూడా ఇమ్మడే సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఇక్కడికి చేరుకొని పూర్తిగా మంటలన్నింటినీ కూడా అదుపులోకి తీసుకురావడం అయితే జరిగింది. మొత్తం ఫర్నిచర్కి సంబంధించిన వస్తువులు మొత్తం ఫేమబుల్ ఐటమ్స్ ఉండడంతోనే పెద్ద ఎత్తున ఈ అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పవచ్చు. అయితే బిల్డింగ్కు సంబంధించి కూడా బిల్డింగ్ పటిష్టత పైన కూడా అనుమతి అయితే ఎక్కువైతే మొత్తం బిల్డింగ్లో ఉన్న ఈ పిల్లర్లన్నీ కూడా కుంగిపోయిన సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. అయితే దీనికి భవన నిర్మాణ నిపుణులు వచ్చి దీన్ని మొత్తం పూర్తిగా పరిశీలించిన తర్వాత మాత్రం వీటి గురించి చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా కేసు నమోదు చేసుకున్న పోలీసులు అసలు అగ్ని ప్రమాదం జరగడానికి గల కారణాలు ఏమిటి అనే కోణంలో కూడా దర్యాప్తు మొదలుపెట్టారు. మొత్తం బిల్డింగ్లో కూడా చూసుకోవచ్చు, మొత్తం అక్కడ ఉన్నటువంటి అన్నింటినీ కూడా ఇక్కడ పగలగొట్టి పోలీసులు ఫైర్ సిబ్బంది మొత్తం లోపలికి వెళ్ళి పూర్తిగా సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మొత్తం పూర్తిగా అదుపులో కొద్దిసేపట్లోనే అధికారులు కూడా పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మొత్తం 5 ఫ్లోర్లలో పైన ఫ్లోర్లలో ఎక్కువగా ఏదైతే గోడౌన్కి సంబంధించినటువంటి గోడౌన్లో ఉంది, అక్కడ పెద్ద ఎత్తున కూడా ఈ ఫర్నిచర్ వస్తువులు అన్ని కూడా అక్కడ ఉన్నట్లు చెప్తా ఉన్నారు. మొత్తం దీనికి సంబంధించి కూడా ఇప్పటి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్నారు. మొత్తం అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా ఈ ఘటన జరగడంతో కూడా ఎవరికి కూడా ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. పూర్తిగా మాత్రం పెద్ద ఎత్తున దాదాపు లక్షలాది రూపాయల ఆస్తి నష్టం జరిగిందని అయితే చెప్తా ఉన్నారు. ఇంకా దీనికి సంబంధించి అసలు ఫైర్ యాక్సిడెంట్ జరగడానికి గల కారణాలకు సంబంధించి మరిన్ని వివరాలు అయితే తెలియాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ అరుణ్.